హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటువంటి ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కుంభరాశి వారి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిగణలోకి పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యకర్త అధికంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే చేసిన సహాయం జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ చివరకు సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కాకుండా జరుగుతుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే భగవంతుని తీర్పు యొక్క లైఫ్లోకి వచ్చేసింది. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు చేసినటువంటి పూజలు, వ్రతాలు కావచ్చు, లేకపోతే దాన ధర్మాలు కావచ్చు, సత్కార్యాలు కావచ్చు, దాని తాలూకా ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. భగవంతుని తీర్పు మీ యొక్క జీవితంలో ఉంది. అంటే ఆ దేవుడు మీ యొక్క లైఫ్లో ఏం జరగాలనేది మీకు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన విధంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే చాలా మటుకు అనుకూల అంశాలు ఉన్నప్పటికీ కొన్ని మిమ్మల్ని ఆందోళన బాధించే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఆ శివ భగవానుడి యొక్క తీర్పు మీ యొక్క జీవితంలోకి వచ్చేసింది. మీరు చేసేటువంటి ప్రతి పని విషయంలో కూడా భగవంతుడికి అనుసరించే మీకు ఫలితాలు వస్తాయి. అంటే మీరు ఏ పని చేసినా కానీ, ఇంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం భగవంతుడి ఇచ్చిన తీర్పును బట్టి రాబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి మీ యొక్క లైఫ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఫలితాలు ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుండి కావచ్చు, ఒక సమస్యకు మీరు పరిష్కారం అన్వేషించలేకపోతున్నారు. అటువంటి సమస్యలు మీ యొక్క లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణము ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పుకోవాలి. అంటే ఎన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు. శత్రువుల మూలంగా మీ యొక్క జీవితంలో నిందలు భరించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి వారి యొక్క లైఫ్లో భగవంతుడు ఇచ్చిన తీర్పు వల్ల మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుంటారు. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే ప్రతీకారము, తీర్పు కోసము అనేది మంచి విషయం కాకపోయినా అయినప్పటికీ వారి మూలంగా మీరు చాలా కాలంగా మానసికంగా కృంగిపోతున్నారు. మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ పైన కుట్రలు చేస్తున్నారు. నిందలు, ఆరోపణలు వేస్తున్నారు. మీ గురించి మీ యొక్క సన్నిహితుల దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నారు. మీ పైన నిందలు వేస్తున్నారు. మీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి వ్యక్తులతో కూడా చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క లైఫ్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. ఎన్నోసార్లు వారికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించినా కానీ లాభం లేదు. మీ జోలికి రావద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ వారు మీ యొక్క విషయాన్ని వదిలేయటం లేదు. అటువంటి వారికి గుణపాఠం చెప్పే అవకాశము భగవంతుడు మీకు ఇచ్చాడు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు. వారి పైన ప్రతీకారాన్ని తీర్చుకోగలుగుతారు. అలాగే ఇదివరకు మీరు పడ్డ బాధలన్నిటికి కూడా ఇప్పుడు మీకు విముక్తి లభించబోతుంది. అలాగే
పరమేశ్వరుడు యొక్క తీర్పు అనుకూలంగా ఆర్థిక పరంగా అద్భుతాలనైతే మీరు చూడబోతున్నారు. ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించవలసిన వ్యక్తులే ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి, మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ఆర్థిక ఫలితాలు కూడా కనిపిస్తాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో ఇదివరకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీకు ఫలితం మాత్రం తగ్గలేదు. ఈ సమయంలో ఆ ఫలితం అయితే ఖచ్చితంగా దక్కబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీ పైన, మీ కుటుంబం పైన ఉండబోతున్నాయి. ఆ పరమశివుడు తీర్పు కారణంగా మీరు శత్రువుల నుండి విముక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, కొత్త శత్రువులను కూడా మీ యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా ఆ ఆపగలుగుతారు. అంటే ఎవరైనా మీ జోలికి రావాలంటే భయపడే స్థితిలోకి మీ యొక్క లైఫ్లో మార్పులు వస్తాయి. మీ యొక్క మనస్తత్వంలో కూడా మార్పులు అనేది రాబోతున్నాయి. ఇంతకు ముందు మీరు ఎంత సున్నితంగా వ్యవహరించేవారు, ఇప్పుడు శత్రువుల పత్రిక అంత కఠినంగా వ్యవహరించగలుగుతున్నారు. మీ జోలికి రావాలంటే శత్రువులు భయపడే రీతిలో మీ యొక్క మనస్తత్వం పూర్తిగా మార్పు అయితే మీరు చూస్తారు. అంటే మీ యొక్క ప్రవర్తన ఈ విధంగా మారటం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అటువంటి మార్పు యొక్క లైఫ్లో జరగబోతుంది. ఎందుకంటే దీనికి కారణము ఆ పరమశివుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఎటువంటి మార్పును తీసుకొని వస్తాడంటే, ఎందుకంటే ఆ భగవంతుడు చిత్తలేనిదే మీ యొక్క జీవితము సాగిపోతుంది. కానీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అనవసరమైన బాధలను చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే కుంభరాశి వారు చిన్న చిన్న పొరపాట్లు చేయడం ద్వారా బంధాలను చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ నూతన వ్యాపార పెట్టుబడులు మీరు పెట్టగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కోరిక నెరవేరుతుంది. కానీ కొన్ని అంశాలు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. అంటే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అటు ప్యాకేజ్ విషయంలో కావచ్చు, ఇటు పోస్టియస్ విషయంలో కావచ్చు, ఇంటి నుండి మీ యొక్క కార్యాలయంకి ఉండేటువంటి డిస్టెన్స్ విషయంలో కావచ్చు, మీకు ఏదో ఒక అంశంలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు మీరు గమనిస్తారు. అలాగే మీ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటారు. వారికి చక్కటి గుణపాఠం చెప్తారు. వాటిని గట్టిగా హెచ్చరిస్తారు. మీ జోలికి రావాలంటేనే వారు భయపడే స్థితిలోకి మారి వారిని తీసుకొని వస్తారు. ఎందుకంటే చాలా కాలంగా మీరు కృంగిపోతున్నారు. కాబట్టి మీ యొక్క బాధను చూసి, మీరు చేసినటువంటి సత్కార్యాలను చూసి దేవుడు తీర్పు ఇచ్చాడు. మీరు ఈ విధంగా శత్రువులపైన విజయాన్ని అయితే సాధించబోతున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ కళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా భగవంతుడు మీకు కలగజేస్తాడు. ఇటువంటి మార్పులు మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయంటే కుంభరాశి వారు నిత్యము శని భగవానుడిని ఆరాధించాలి. శని సూత్రం పారాయణం చేయాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. మీకు శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చూశారు కదండి. కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆ పరమశివుడి యొక్క తీర్పు కారణంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, డిసెంబర్ 31వ తేదీ నుండి వీరి యొక్క జీవితం చాలా రకాలుగా మారబోతుంది. వారి యొక్క జీవితం ఎలాంటి కీలకమైన మార్పులు పొందుతారు, పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.